స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి శుభోదయం. నేను మీ చిర్రావూరి శ్రీరామశర్మ. హైందవం జీవన శైలి ధారావాహికలో భాగంగా అనేకమైనటువంటి మన సంప్రదాయాల్ని మనం తెలుసుకుంటున్నాం. వాటిల్లో ప్రతినిత్యము మనం చేసేటటువంటి పూజ ఎవరికి చేయాలి, ఏ సమయంలో చేయాలి అనేటటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఇటీవల కాలంలో చాలా పూజలు మిట్ట మధ్యాహ్నం పూట కూడా చేయడం మనం చూస్తున్నాం. మనం మొదట తెలుసుకున్నాం, సూర్యోదయం నుంచి సుమారు 2 గంటల 20 నిమిషాలు సమయం ప్రాతకాలమని, అక్కడి నుంచి 2 గంటల 20 నిమిషాల పాటు సంగవ కాలమని, తర్వాత మధ్యాహ్న కాలమని మనం గతంలో మాట్లాడుకున్నాం. ఈ రూపంగా మనం చూసినట్లయితే ప్రాతకాలంలో చేసేటటువంటి దైవ కార్యము చాలా విశిష్ట్యాన్ని సంతరించుకుంటుంది. ప్రాతకాలంలోనే దైవారాధన చేయాలి. బ్రాహ్మీ ముహూర్తం నుంచి ప్రాతకాలము అంటే 6 గంటలకి సూర్యోదయం అనుకుంటే 8:30 లోపల దైవ కార్యాలు, పూజలు, నిత్య పూజలు అన్నీ పూర్తి చేసుకోవాలట. తర్వాత చేసే సమయం ఋషికాలము అన్నారు. ఋషికి ఇష్టం అది సంగవకాలం. అందువల్ల ఋషులు చెప్పినటువంటి స్తోత్రాలు, పాఠాలు మనం చదువుకోవచ్చు. లేదా మనకి సంబంధించినటువంటి మన జీవనాన్ని గడపడానికి కావలసినటువంటి ఉద్యోగ వ్యాపారాలన్నీ కూడా 8:30 సమయం తర్వాత చేయాలి. అందుకే కాబోలు ఏ ఉద్యోగ సంస్థలైనా, వ్యాపార సంస్థలైనా 8:30 తర్వాతే తీస్తూ ఉంటాయి. కొన్ని 24 గంటలు పనిచేసే ఉంటాయి, దాని విషయం వేరే. కానీ ప్రభుత్వ సంస్థలతో సహితం 8:30 లోపల ఏ పనులు కూడా చేయరు. అంటే పూర్వం నుంచి ఈ సంప్రదాయం మనకు వస్తోంది. ఆ 8:30 దాకా చేసేది దైవ సమయం, దైవానికి కేటాయించాల్సిన సమయం. కానీ దైవానికి మనం ఆ సమయాన్ని కేటాయిస్తున్నామా మనమందరం తెలుసుకోవాలి. అందువల్ల ఈ నిత్య పూజ అనేటటువంటిది ప్రతినిత్యం ఇంట్లో ప్రతి మనిషికి అలవాటు ఉండాలి. ఈ స్నానాలు పూర్తయిన తర్వాత మనం పూజా కార్యక్రమాన్ని మనం చేస్తూ ఉంటాం. అయితే ఈ పూజా కార్యక్రమాలు చేసేటప్పుడు ఏ దేవతల్ని, అనేక మంది దేవతలు కదా, ఈ దేవతల్ని మనం ఎలా తెలుసుకోవాలి, ఏ దేవతకి మనం పూజ చేయాలి చెప్పండి అంటే, భగవత్పాద శంకరాచార్య స్వామివారు మనకి ఈ పూజా పద్ధతుల్లో ఎలా చేయాలో ఒక వ్యవస్థని చేశారట. అందువల్లే ఆయనకి షణ్మత స్థాపనాచార్య అనేటటువంటి బిరుదుని ఇచ్చారు. ఈ 6 మతాల్ని స్థాపన చేశారట ఈ హిందూ ధర్మంలో, సనాతన ధర్మంలో. ఏమిటవి అంటే గణాపత్యము, గణపతిని ఆరాధన చేసే పద్ధతి; వైష్ణవం, విష్ణువుని ఆరాధన చేసే పద్ధతి; శైవం, శివుణ్ణి ఆరాధన చేసే పద్ధతి; సౌరం, సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేసే పద్ధతి; అలాగే శాక్తం, అమ్మవారిని ఆరాధన చేసే పద్ధతి; స్కాందం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేసే పద్ధతి. ముఖ్యంగా ఈ 6 దేవతల్ని పెట్టారు. ఈ 6 దేవతల్ని మనం ఆరాధన చేస్తే మొత్తం బ్రహ్మాండ దేవతలందరినీ కూడా ఆరాధన చేసినటువంటి ఫలితం వస్తుంది అన్నారు. అందువల్ల ముఖ్యంగా ఈ 6 దేవతలకి సంబంధించినటువంటి చిత్రపటాలు కానీ, ఈ 6 దేవతలకి సంబంధించినటువంటి విగ్రహాలు కానీ, ఈ శరీరంలో ఈ చేతిలో ఉన్నటువంటి దీన్ని అంగుష్టము అని అంటారు. ఈ 2 అంగుళాలు పరిమాణాన్ని దాటకుండా ఉండేలాగా పెట్టుకోవడం ఉత్తమమైనటువంటి పక్షం. లేదా 3 అంగుళాలు పరిమాణం దాటకుండా పెట్టేది మధ్యమ పక్షం. ఇంకా దానికి మించి పెద్ద పెద్ద బొమ్మలుగా విగ్రహాలని పెట్టుకుంటే దానికి సంబంధించినటువంటి నివేదనలు, పూజా విశేషాలు చేయాలి అని చెప్పారు. అందువల్ల 2 అంగుళాలు కానీ 3 అంగుళాలతో కానీ ఉన్నటువంటి గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, శివుడు, విష్ణువు, అమ్మవారు, అలాగే సూర్యనారాయణమూర్తి విగ్రహాలు కానీ లేదా చిత్రపటాలు కానీ మనం పెట్టుకుని వాటికి చక్కగా దీపారాధన మనం చేసి ప్రతినిత్యం పూజ చేయడం అనేటటువంటిది అలవర్చుకోవాలి. ఈ దీపారాధన దగ్గర నువ్వుల నూనె కానీ, ఆవు నేతితో కానీ దీపారాధన చేయమన్నారు. ఆ దీపారాధనలో కూడా ఒక దీపాన్ని పెట్టద్దు అన్నారు. అశుభకర్మలలో ఏకవర్తితో తయారు చేసినటువంటి దీపాన్ని పెడతారు కాబట్టి మిగతా శుభకార్యాలకి, అశుభకార్యాలకి కొంత తేడా చూపించాలి అనేటటువంటి దృష్ట్యా శుభకార్యాలలో ఒక్క వర్తితో పెట్టద్దు అన్నారు. అంటే ఒక్క దీపమా ఒక్క వర్త అనేటటువంటిది ఇక్కడ సంశయం.
వర్తి అంటే మనం పెట్టే వత్తి ఒక్కటి వేయకూడదు అన్నారు. అవి 2, 3 మనం కలిపి వేసి పెట్టచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. అలా పెట్టినప్పుడు మనం ఒక్క జ్యోతిని వెలిగించినా అది ఒంటి దీపం కింద లెక్కలోకి రాదన్నారు. చాలామంది ఇది తెలియక 2 పెట్టాలా, 3 దీపాలు రావాలా, 4 దీపాలు రావాలా అని కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. ఏమి కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు. 2 దీపాలు 2 ప్రమిదల్ని పెట్టుకోవడం ఒక పద్ధతి, లేదా ఒక్క ప్రమిదన పెట్టచ్చు. మనం వేసే వర్తులలో మాత్రమే ఒక్కటి ఉండకూడదు అన్నారు. దానికి సాధ్యం ఏకార్తి సంయుక్తం అని దేవుడికి చూపించేటటువంటి దీపంలో ఒక్క వర్తిని వేసినా దోషం లేదు అన్నారు. కానీ దీపస్థాపన చేసేటప్పుడు సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 వర్తులు కనుక కలిపి అక్కడ పెట్టినట్లయితే సత్వ రజస్తమో గుణాలు అన్నీ కూడా భగవంతుడి దగ్గర ఉపశమింపబడతాయిట. మనుష్యులో ఉన్నటువంటి సత్వగుణం పెరిగినా, రజోగుణం పెరిగినా, తమోగుణం పెరిగినా మళ్ళీ జన్మ ఎత్తాల్సిందే. ఈ 3 గుణాలు కూడా అణగదొక్కి భగవంతుడు ఆ జ్ఞానాన్ని పైకి తీసుకొచ్చి ఆయన తనలో పాటు లీనం చేసుకుంటాడు. అదే ఆ దీపంలో మనకి కనిపిస్తుంది. జ్ఞానవర్తి అన్నారు దాన్ని. జ్ఞానం అనేటటువంటి దీపం ఎలా వెలుగుతుంది? భక్తి అనేటటువంటి ఒక నూనె ఉండాలి. భక్తి జ్ఞానానికి మధ్యలో ఉండేటటువంటి వర్తే కర్మ. అంటే మనస్సులో భగవంతుడి మీద భక్తి ఉండాలి, కర్మని చెయ్యాలి. తద్వారా జ్ఞానపూర్వకంగా మనం ఆలోచించడం వల్ల జ్ఞానం కలుగుతుంది. దీంట్లో నేను భక్తుడినేనండి, పూజలు చేయను అన్నా కుదరదు. పూజా భక్తి లేదండి, నేను తెలుసుకుంటాం, రమణ మహర్షి పుస్తకాలు చదువుతాను, నాకు జ్ఞానం వచ్చేసింది అనుకున్నా జ్ఞానం అంత తొందరగా రాదు. అందువల్లే దీపం దగ్గర నుంచి కూడా మనం సాధన ఎలా చేయాలో నేర్పించడం కోసం దీపారాధన చేశారు. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది దీపారాధన చేయవలసిన అవసరం లేదు. ఇంటి పెద్ద దీపారాధన చేయొచ్చు. ఆ పెద్దకి కుదరని పక్షంలో భార్య దీపారాధన చేయొచ్చు. దీపాన్ని ప్రత్యక్షంగా నమస్కారం చేసుకోవడం, దేవుడికి నమస్కారం చేసుకోవడం అనేది ఇంట్లో ఉన్నటువంటి ఇంటిల్లపాది వారి కృత్యాలకి, పిల్లలు స్కూల్కి వెళ్ళే ముందర, ఆఫీసులకు వెళ్ళే ముందర, ఎవరు ఏ పనులు చేయాలన్నా ముందర దీపం వెలిగించి నమస్కారం చేసి వెళ్ళడం అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకుని దీపారాధనని ప్రతినిత్యం పెట్టినట్లయితే ఏ రోజు రాత్రి చేసిన పాపాలన్నీ కూడా ప్రాతర్దీపం పెట్టడం వల్ల పోతాయిట. అందువల్ల సూర్యోదయం తర్వాత పెట్టేటటువంటి దీపం చాలా పుణ్యాన్ని ఇస్తుంది అన్నారు. సూర్యోదయాత్ పూర్వమే మనం స్నానాదులు ముగించినట్లయితే అక్కడ పెట్టేటటువంటి దీపం కార్తీక మాసాదుల్లో పెడతాం. ఆ దీపానికి ఐశ్వర్య దీపం అని పేరు. ఐశ్వర్యాన్ని ఇస్తుంది. అందువల్ల సూర్యోదయాత్ పూర్వం పెట్టేటటువంటిది ఒక కోరికతో పెడితే సూర్యోదయం తర్వాత నిత్యంగా మనం పెట్టేటటువంటి దీపంగా మనం గ్రహించాలి. దీపారాధన వల్ల జ్ఞానజ్యోతిని అందరూ కూడా వెలిగించాలి అని అందరికీ తెలియజేస్తూ మరిన్ని విషయాలు తరువాయి భాగాల్లో మనం తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.